ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్టర్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ అనే పోర్టల్ని 2021 ఆగస్ట్ 28న స్టార్ట్ చేయడం జరిగింది. అసలు అసంఘటిత కార్మికులు అంటే ఏంటి, అసలు ఈ శ్రమ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే ఈ స్కీమ్లో మనం రిజిస్టర్ అవ్వడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇది ఒక బెస్ట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారనుకుంటున్నాను. సో ఈ శ్రమ్ పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మన దేశంలో 38 crores ప్లస్ అసంఘటిత కార్మికులు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అంచనా. సో వారందరినీ ఒక్క చోటుకి చేర్చే ప్రయత్నమే ఈ శ్రమ్ పోర్టల్. ఈ పోర్టల్లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా యూఏఎన్ అంటే యూనివర్స్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఒక ఐడితోటి ఒక కార్డు అయితే రావడం జరుగుతుంది. సో ఆ కార్డు వల్ల మనకు ఇండియాలోని ప్రతి స్కీముకు కూడా అర్హులమయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. సో అసలు అసంఘటిత కార్మికులు అంటే ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. సో చిన్న చిన్న వృత్తి పనులు చేసుకునేవారు, కూలి పనులు చేసుకునేవారు, రోడ్ సైడ్ ఫ్రూట్స్ అమ్మేవారు, అలాగే చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేవారు, జిరాక్స్ సెంటర్స్, ఇటువంటి చిన్న షాప్స్ పెట్టుకున్న వారు అందరూ కూడా అసంఘటిత కార్మికుల లిస్టులోకి వస్తారు. సో ఒక్క మాటలో మీకు చెప్పాలంటే 0% ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే ప్రతి ఒక్కరు కూడా అసంఘటిత కార్మికులుగా సో ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వచ్చు. సో 0% ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏం లేదండి, మీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 5 లక్షల కంటే తక్కువ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసేసుకోవచ్చు. లేదా మధ్యతరగతి అలాగే చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా అసంఘటిత కార్మికుల కిందకే వస్తారు. సో వారందరికీ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ, అందరూ కూడా ఫ్రీగానే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. రిజిస్టర్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే, మన తెలంగాణలోని ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి ఒక స్కీమ్ అయితే రన్ అవుతుంది. దానికి సంబంధించి డేటా అంతా కూడా ఈ పోర్టల్ నుంచే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ శ్రమ్ పోర్టల్లో మనం రిజిస్టర్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇక్కడ చూసినట్లయితే, ఈ శ్రమ్ కార్డ్ రిసీవ్డ్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ విల్ యాక్సెప్టెడ్ అక్రాస్ ద కంట్రీ. సో మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీకు ఒక కార్డ్ అనేది వస్తుంది, అదే యూఏఎన్ కార్డ్. సో యూఏఎన్ అంటే యూనివర్స్ అకౌంట్ నెంబర్. సో మీ ఆధార్ కార్డ్ లాగానే ఈ కార్డు కూడా ఉండడం జరుగుతుంది. నేను డిస్ప్లే మీద ప్రజెంట్ చేస్తున్నాను. సో ఆ కార్డ్ని ఇండియా వైడ్గా మనం ఎక్కడైనా సరే యూజ్ చేసేసుకోవచ్చు. అంటే ఇండియా వైడ్గా వచ్చే స్కీమ్స్ అన్నిటి కూడా మనం యూజ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది ఫర్ 1 year. సో మీరు రిజిస్టర్ అయినప్పటి నుంచి 1 year వరకు ఫ్రీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. సో మీరు యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా చనిపోయినట్లయితే 2 lakhs rupees వస్తుంది. అలాగే మీకు ఏమన్నా ఫిజికలీ డిజబిలిటీస్ అయినట్టయితే, కాలు రెక్క ఇటువంటి ఇరిగినట్టయితే మీకు 1 lakh rupees వరకు కూడా వస్తుంది. సో ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఈ పోర్టల్లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి ఫ్రీగా లభించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇలా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి స్కీమ్స్ అయితే విడుదల చేస్తూ ఉంటాయి. సో అటువంటి స్కీమ్స్లో మీరు ప్రతి ఒక్కరు కూడా అర్హులయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోర్టల్ నుంచి డేటా అనేది తీసుకుంటారు. సో ఈ పోర్టల్లో మనం రిజిస్టర్ అవ్వడం వల్ల మన డేటా అనేది ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ అవుతుంది కాబట్టి మనకు ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి స్కీముకు కూడా మనం అర్హులమయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీన్ని రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి, ₹1 కూడా ఎవరు ఛార్జ్ చేయరు. మీ సేవ ఈ సేవల్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు, లేదనుకుంటే మీ సెల్ఫ్గా కూడా రిజిస్టర్ అవ్వచ్చు. సో దీంట్లో రిజిస్టర్ అవ్వడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ వయసు వారు అర్హులు అనేది ఇప్పుడు చూద్దాం. సో మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ శ్రమ్ కార్డ్ అని చెప్పేసి ట్యాప్ చేస్తే సరిపోతుంది. మీకు 2 వెబ్సైట్స్ వస్తాయి. సో ఈ రెండిట్లో ఫస్ట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఉంది, అంటే మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళిపోతారు. సో ఈ శ్రమ్ హోమ్ అంటే వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్కి వెళ్తారు. సో మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళాలనుకుంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ట్యాప్ చేయండి. సో లేదనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇచ్చి ఉంటాను, ఆ లింక్ మీద ట్యాప్ చేసిన ఈ పేజ్కి అయితే వస్తారు. సో పైన మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఇచ్చారో ఒకసారి చూడండి. మీ ఆధార్ నెంబర్, అలాగే మీ ఆధార్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్, మీ బ్యాంక్ డీటెయిల్స్, అలాగే మీ ఏజ్ 16 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మెయిన్ ఇంపార్టెంట్, మీ యాన్యువల్ ఇన్కమ్, మీ సంవత్సర ఆదాయం 5 లక్షలకు మించకుండా ఉండాలండి. 5 లక్షలకు మించినట్టయితే మీరు అర్హులు కాదని చెప్పేసి కూడా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీ ఆధార్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్షా అవుతుంది కదా, ఈ క్యాప్షా ఎంటర్ చేయండి.
కింద ఇంకొక ఆప్షన్ ఉంది, ఎంప్లాయీ ప్రొవైడ్ ఫండ్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఎవ్వరు కూడా ఈ స్కీమ్కు అర్హులు కాదు, నో అని పెట్టేసేయండి అవి. అండ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈ స్కీమ్కు అర్హులు కాదు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా నో అని పెట్టేసేయండి. సో నెక్స్ట్ కింద సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీ అప్లికేషన్ సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అయితే అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ శ్రమ్ పోర్టల్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మనం దీంట్లో రిజిస్టర్ అవ్వడం ద్వారా బెనిఫిట్సే ఉన్నాయి. రిజిస్టర్ అవ్వడానికి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదండి, టోటల్లీ ఫ్రీ. సో రిజిస్ట్రేషన్ ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ వల్లనే నేను ఇంకొక వీడియో చేసే అవకాశం ఉంటుంది. సో ఈ శ్రమ్ పోర్టల్ సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసేయండి, మరికొందరికి ఉపయోగపడుతుంది. సో అందరికీ వర్తించవలసిన స్కీమ్ అండి. సో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్లే కాబట్టి అందరు కూడా షేర్ చేయండి. మన వంతు ప్రయత్నం మనం ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం. సో ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మీ ద్వారా మరికొందరు రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందరూ రిజిస్టర్ అవ్వండి, మంచి బెనిఫిట్స్ అయితే ఫ్యూచర్లో ఉండే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.